ఎవరాది? లైట్ ఎవడేశాడు? ఎవడు లైట్ వేసాడు? ఎవరాది? ఆ లైట్ వేసింది ఎవడు? ఆ లైట్ వేస్తోంది నేనే బ్రో. ఎవరా నువ్వు? సారీ ఆపేస్తా. నువ్వు ఆ అమ్మాయికి 2 గంటల నుంచి లైన్ వేస్తున్నావు. నేను 1 నిమిషం లైట్ వేస్తే నీకు కోపం వచ్చిందంటే నీది సీరియస్ లవ్ బ్రో, ట్రూ లవ్. ఎవడ్రా నువ్వు? నీ ఫ్యాన్, నీ బాస్. నీ లవ్ స్టోరీ మొత్తం చూశాను. హైలైట్స్ నువ్వు పావురాల్ని వదలడం. వా, ఎక్కడున్నావురా? బస్సులోనా, బిల్డింగ్లోనా? ఇంతకి నువ్వు ఆ అమ్మాయికి నీ లవ్ మ్యాటర్ చెప్పావా? చెప్పలేదు. ఇప్పుడే అమ్మాయి నెంబర్ ఇచ్చాను. నోట్ చేసుకుని గుర్తు చేసుకుని కాల్ చేస్తుంది. తర్వాత వన్ ఫైండ్. నీకంత టైం లేదురా బేవకూఫ్. ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యే లోపల ఆ అమ్మాయిని నేను చంపేస్తా. గుడ్ జోక్ ఆఫ్ ద మిలేనియం బ్రదర్. నవ్వేశాను. హ్యాపీయా? ఇదేమన్నా కొత్త రియాలిటీ షోనా? ఏ ఛానల్? కెమెరా ఎక్కడ పెట్టారా? నువ్వు నా మాట నమ్మాలి. నమ్మిస్తా. నమ్మించు. అవును, నువ్వు చెగువేరా ఫ్యానా? నా ఫేస్బుక్ పేజ్ చూసావా? నీ ఫ్రెండ్స్ లిస్ట్ లో నేను లేను. ఎక్కడున్నావు? ఇందుగల వాడందు లేడని సందేహము వలదు. అన్వర్ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. నువ్వు నా టీం, నేను కెప్టెన్, నువ్వు ప్లేయర్. నువ్వు ఆడేవాడివి, నేను ఆడించేవాడిని. నువ్వు బాలు, నేను కారు. గేమ్ రూల్స్ విను. రూల్ నంబర్ 1, ఆ అమ్మాయి ఆటో దిక్కూడదు. దిగితే చంపేస్తా. రూల్ నంబర్ 2, నువ్వు నా మాట మాత్రమే వినాలి, లేదా ఆ అమ్మాయిని చంపేస్తా. రూల్ నంబర్ 3, ఇంకా అనుకోలేదు బ్రో. నీకిచ్చిన జాబ్ కరెక్ట్ గా చేస్తే ఫోన్ కట్ చేస్తా, నిన్ను వదిలేస్తా. మరి నా జీతం? జీతమా? రూల్ నంబర్ 4, నువ్వు నాతో ఇంకెప్పుడు జోక్స్ వెయ్యకూడదు. ఉదయం 11 గంటలకి యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు టైం 6 కావస్తుంది. ఒక్క వెహికల్ కూడా క్లియర్ కాలేదు. ఇక్కడ తమ్ముడు ఉన్నాడు, అతని అభిప్రాయం తెలుసుకుందాం. దీనిపై నీ ఫీలింగ్ ఏంటి తమ్ముడు? సార్ లైవా? ఎస్. మే లత, కూరగాయలు కొన్నాను. మీ అమ్మ కోసం చీర కొన్నా, నీ కోసం నైటీ కొన్నా. వచ్చేస్తాను. నైటీ భలే ఉందే. ఎంత కొన్నావి నైటీ? 400 సార్. అబ్బా సూపర్. చూశారుగా, ఒక మంచి భర్త తన భార్య కోసం నైటీ కొన్నారు. ఇప్పుడు ప్రేక్షకులకు ప్రశ్న, ఈ నైటీ ధర ఎంత? ఒరే మొబైల్ టైలెట్ టేక్. ఇదిగో బ్రదరు, ఇక్కడ ఈ వైర్లన్నీ కిలుక్తూ ఏం చేస్తున్నావు? ఒకడు నాకు ఫోన్ చేసి వాడు చెప్పిన పని చేయకపోతే ఆటోలో అమ్మాయిని చంపేస్తా అన్నాడు. జోక్ చేశాడేంట్రా? మీ ఇండియాలో నిజం చెప్పేవాడిని నమ్మరు. పంచోడో. లేదమ్మా, కరెంట్ షాక్. పాపం పావురం. నాన్న వచ్చేసారా? లేదురా, చాలా బిజీగా ఉన్నారు. నాన్నకు చెప్పావా? పెళ్లి చూపుల గురించా, లేకపోతే నీ లవ్ స్టోరీ గురించా? లవ్ స్టోరీ ఏంటి? మా హలో తల్లి, ఓవర్ యాక్షన్ చేయకు. ఆ అబ్బాయి జస్ట్ ఇక్కడే పరిచయం అయ్యాడు. పెళ్లి చూపులు ఎస్కేప్ అవ్వడానికి క్లోజ్ గా ఉన్నట్టు యాక్ట్ చేశా. నేను మీ అమ్మని. అండ్ మోర్ ఓవర్ మాది కూడా లవ్ మ్యారేజే. తెలుసు, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. బట్ మమ్మ ప్లీజ్, నిజంగా చెప్తున్నా, ఆ అబ్బాయి ఇక్కడే జస్ట్ పరిచయం అయ్యాడు. నిన్ను 21 yearsగా భరిస్తున్నాను, ఓకేనా?
నాకు తెలిసి నువ్వు అబ్బాయిల గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఇంతగా తడబడలేదు. సరే బామ్మ ఉందా చచ్చిపోయిందా? పొద్దున్నుంచి బాహుబలి సినిమా 4 సార్లు చూసేసింది. పొద్దున్నుంచి పచ్చి థమ్సప్ కూడా తాగలేదు. ఈ బిస్కెట్ అన్నా తినండి అమ్మా. ఏంటమ్మా చెప్తుంటే వినకుండా పుల్లలు ఏరుకుంటున్నారు? పుల్లలేరుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా కిట్టప్ప? చిత్తి పేరుస్తున్నాను, చిత్తి. దాన్ని ఎలా పెంచాను? See, ma'am, Archimedes' principle indicates that the upward buoyant force that is accepted on a body, imagine a fluid whether fully or partially submerged, is equal to the weight of the fluid that the body displaces. This is law of physics. అంటే ఏంట్రా? మీ పర్సనాలిటీకి ఈ పుల్లలు చలిమంటకే సరిపోవు. ఇంకా చితేంటి మేడం, చితే. మీ సావు మీరు సావండి, నేను వెళ్ళి భోంచేస్తాను. ముసలిది చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. నువ్వు అప్పుడే ఇంటికి రాకు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, జాగ్రత్తగా విను. ఏంటమ్మా? అబ్బాయి చాలా బాగున్నాడు. నా మ్యాంగో కోసం వాడు చెప్పిన పనులన్నీ బ్లైండ్గా చేసేసాను. హలో, క్యాన్సిల్ అయిందిగా. ఇంట్లో కాదే, రోడ్లో రోమియోతో హాస్టల్లో టీవీలో చూసానులే. హే, హగ్గింగ్ సీన్ అదిరిపోయింది. ఏయ్, అలాంటిదేం లేదు. వాడెవడో తెలుసా నీకు? ఎవరెవరు? ఇంకెవరు? నువ్వు రోడ్లో రొమాన్స్ చేస్తుంది ఎవరితోనో తెలుసా? నాకు ఫ్లాగ్ ఇచ్చి ఐ లవ్ యు చెప్పాడు, నాకు ఫ్లాగ్ ఇచ్చి ఐ లవ్ యు చెప్పాడని ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతున్నావే. వాడే ఆ ఫ్లాగ్ బాయ్, నీ చైల్డ్హుడ్ విలన్. నీకెలా తెలుసు? నా ఫేస్బుక్ ఐడి ఎలా దొరికిందో తెలియదు కానీ రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ పెట్టి చంపుతున్నాడు. నీ డీటెయిల్స్ ఇవ్వమని, అట్లీస్ట్ ఫోటో అయినా షేర్ చేయమని మెసేజెస్ రేప్ చేస్తున్నాడు. నా ఫ్రెండ్స్ లిస్ట్ హైడ్ చేశాను కాబట్టి నిన్ను అతను చూడలేదు. ఓహ్, ఎక్కడో చూసానని అనుకున్నానే అప్పుడే. నిజంగా తనేనా? ఆ రియాక్షన్ ఏంటి? ఏదో చిన్నప్పుడు తప్పిపోయినా లవర్ దొరికినట్టు. వాడంటే నీ కోపం కదా? కోపం అంటే యాక్చువల్లీ ఆ రోజు నికృష్ట పాపిష్టి బతుకు నాకొద్దు మ్యాంగో. భగవంతుడా, ఇది న్యాయమేనా? తమిళ్ సినిమా హీరోలా చాలా ఓవర్ యాక్షన్ చేశాడే. పాపం మంచోడు. వాళ్ళ అన్నే అంత పాడు చేశాడు. ఏంటి అంత ట్విస్ట్ ఇచ్చావు? ఏయ్, అయితే నిన్ను గుర్తుపట్టాడా? ఏమో, ఇందాకటి దాకా నన్నే చూస్తున్నాడు. ఇప్పుడు అటు ఇటు తిరుగుతున్నాడు. నంబర్ ఇవ్వాలని కూడా ట్రై చేశాడు. ఏంటేంటో చేస్తున్నాడు. ఐ థింక్ నన్ను ఫేస్ చేయడానికి సిగ్గుపడుతున్నాడు అనుకుంటా. అయితే నువ్వు ఒక లవ్ టెస్ట్ పెట్టుకో, ప్రొసీడ్ అయిపో. లవ్ టెస్టా? ఆటో దిగెళ్ళిపోతానని చెప్పు. ఆపాలని ట్రై చేస్తే నీ మీద ఫుల్ ఫీలింగ్స్ ఉన్నట్లు. నీతో మాట్లాడేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడి బ్రోకెన్ గా మాట్లాడారనుకో, ఫిక్స్ అయిపో. నో నో నో, వెయిట్. ఐ హ్యావ్ టు థింక్. నేను మళ్ళీ చేస్తా. Traffic news live on the drive. ఓ గాడ్, ఎంతసేపటి నుంచి ట్రాఫిక్ జామ్ అంటే చాలా కొన్ని గంటల నుంచి ట్రాఫిక్ అలా స్టక్ అయిపోయింది. ప్లీజ్ సార్, ట్రాఫిక్ పోలీస్ ప్లీజ్ రెస్పాండ్ చేయండి. చాలా మంది స్టక్ అయ్యారు, ఇంటికి వెళ్ళాలి కదా టైం కి. ప్లీజ్ రెస్పాండ్ చేసి అక్కడ క్లియర్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వింటూ ఉండండి రేడియో బుచ్చి. హలో, వినిపిస్తుందా? నెక్స్ట్ ఏం చేయాలి? హలో, సున్ లియా, నువ్వు ఆ డివైడర్ క్రాస్ చేయి. హలో, ఏంటమ్మా గుద్దేసి వెళ్ళిపోతున్నావు? కొత్త కారు ఇక్కడ. డాక్టర్ అజంతా, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. సారీ. దీనమ్మా సారీ. బ్రిటిష్ వాడు పోతూ పోతూ నేర్పించి వెళ్ళాడండి సారీ. ఎవరైనా తిడితే సారీ, కొడితే సారీ, గుద్దితే సారీ. ఇంటికి వెళ్ళి వంట చేయమంటే మా ఆవిడ అంటుంది సారీ.
కేవలం ఈ సారీ అనే పదం వల్ల నాకు ఇంతవరకు పిల్లలు పుట్టా తెలుసా నీకు? పోరా. ఆ రెండో వైర్ డిస్కనెక్ట్ అయితే టాగుల్ స్విచ్ ఆఫ్ అయి పవర్ సప్లై ఉండదు. సో జాగ్రత్తగా కనెక్ట్ చేయి. వీడు ఒంగుని ఏం చేస్తున్నాడు ఇక్కడ? హలో, ఏంటి వైర్లు ముట్టుకున్నావేంటి? డోంట్ టచ్ దట్ వైర్స్. డాక్టర్ అజంతా, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. స్టాప్ ఇట్, ఐ విల్ కాల్ ద పోలీస్. ఫోన్ వాడికి ఇవ్వు. ఏంటది? బ్లూటూత్. బ్లాక్ గా ఉంది. మా అన్నయ్య లైన్లో ఉన్నాడు, మాట్లాడు. అన్నయ్య లైన్ లో ఉన్నాడు, తమ్ముడు జైల్లో ఉన్నాడు. డాక్టర్ అజంతా, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. ఏంటమ్మా? ఎవ్వట్రా నువ్వు? అరే బేవకూఫ్ పాగల్ తేరీ అయిందా? ఒరే, నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నాకు హిందీ ఒక ముక్క కూడా రాదు. నన్ను తెలుగులో తగులుకోమంటావా? ఇను ఎలా ఉన్నాయి అచ్చ తెలుగు ఆవకాయ బూతులు? చాలా బాగున్నాయి. ప్రపంచ భాషల్లో బూతులు ఒక ఎత్తు. ఈ కామెడీ ఏంట్రా? తెలుగు బూతులు సంగీతంలా ఉన్నాయి. రోజు అరగంట తెలుగు బూతులు వింటే క్యాన్సర్ రాదనిపిస్తోంది. నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చలేదురా. లెట్ us కాంప్రమైజ్, లెట్ us బీ ఫ్రెండ్స్. నేను నీకు నా అడ్రస్ చెప్తాను. దా, చికెన్ బిర్యానీ తిందాం రా. నో, ఐఎమ్ వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. నేను యానిమల్స్ లవ్ చేస్తాను, యానిమల్స్ తిన్నాం. నువ్వు తినాలి. రేయ్, నువ్వు వాడికి అన్నయ్య కావచ్చేమో కానీ నాకు గొట్టం గన్నయ్యవి. రై, నేను యాక్చువల్లీ బీపీ. బీపీ అంటే బాహుబలి ప్రొడ్యూసరా? బెస్ట్ పర్సన్. తేడా వస్తే బీపీ. భయంకరమైన పర్సన్. నువ్వు బీపీ అయితే నేను వీపీ. వెరీ పవర్ఫుల్. చికెన్ విషయంలో కూడా వీపీ. వెరీ పర్టికులర్. నువ్వు చికెన్ బిర్యానీ తినకపోతే మా తమ్ముడు నిన్ను గన్తో కాల్ చేస్తాడు. చికెన్ బిర్యానీ తినకపోతే గన్తో కాల్ చేస్తారా? ఏంటి చికెన్ బిర్యానీకే? గన్ లేదుగా? గన్ లేదు. గన్ నేను తెప్పిస్తా. నువ్వు చికెన్ బిర్యానీ తింటానని ఒప్పుకోకపోతే 10 నిమిషాల తర్వాత ఈ ఫ్లైఓవర్ మీద జరిగే ప్రమాదాలకి, పరిణామాలకి నువ్వే రెస్పాన్సిబుల్. టీవీ నేను చెప్పరా? గన్తో కాల్ చేసి, కత్తితో పొడి చేసి, బాంబుతో పిసికేస్తావా? డాక్టర్ అజంతా, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. చెప్పు మీ అన్నయ్యకి. రే, అసలు మ్యాటర్ ఏంటో నీకు తెలియట్లేదు. ఏంటి మ్యాటరు? ఆడొక అన్నయ్య, ఈడొక తమ్ముడు చికెన్ బిర్యానీ తినకపోతే కాల్ చేస్తారంట. పద్మారావు నగర్ అమ్మా. ఏంట్రా వాడికి హింట్ ఇస్తున్నావా? చంపేస్తా. హీరో కమెడియన్ సీన్ లో కామెడీ జరగాలి, హీరో విలన్ సీన్ లో కథ జరగాలి. నువ్వు ముందుకు జరుగు. నువ్వు ఒక లవ్ టెస్ట్ పెట్టుకో, ప్రొసీడ్ అయిపో. లవ్ టెస్ట్ ఆపాలని ట్రై చేసి నీ మీద ఫుల్ ఫీలింగ్స్ ఉన్నట్లు. నేను వెళ్తానంటే ఆపుతాడా? ఆపకపోతే ఆపుతాడులే. రే 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 రే, నీ గర్ల్ ఫ్రెండ్ ఆటోలో వచ్చి దిగుతోంది. మార్గాలుగా ఉసుకో, వెళ్ళి ఆపు. హలో, ఆగు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నేను ఇంటికి వెళ్ళాలి, ప్లీజ్ వెళ్ళొద్దు. ఏ అంతే? అదేంటి? అంటే అలా కాదు, ట్రాఫిక్ జామ్ క్లియర్ అవగానే నేనే బైక్లో తీసుకెళ్ళి దింపేస్తాను. ప్లీజ్ ఆటోలో కూర్చోవా? అది కాదు, చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నాను కదా, దాహం వేస్తుంది. నేను వెళ్ళి వాటర్ తెచ్చి పెట్టినా ఎక్కడి నుంచి? ఈ టైంలో నేను జ్యూస్ తాగుతాను. జ్యూస్? 1 minute.
బండిలో కూర్చొని తాగుతుండవా? వచ్చేస్తాను. అది జ్యూస్ కాదు. సిగరెట్ స్మోకింగ్ అంటే నీకు నచ్చదు కదా, మనిషిను. ప్రామిస్, ఒట్టు, ఇంకెప్పుడు కాల్చను. నువ్వు మాత్రం వెళ్తానని చెప్పొద్దు ప్లీజ్. సిగరెట్ గురించి కాదు, అది నా నా షూ కొరుకుతుంది. కొత్త షూస్ కదా, 1 minute. హోటల్కి కూర్చో ప్లీజ్. నేను నీతో మాట్లాడాలి, కానీ ఇప్పుడు కాదు. నేను డ్రాప్ చేస్తాను. అవన్నీ ఓకే, కానీ నాకు ఇంటి దగ్గర పనుంది, నేను వెళ్తా. అర్థం చేసుకో ప్లీజ్. రిక్వెస్ట్ అనుకో లేదా ఆర్డర్ అనుకో, బట్ నువ్వు ఉంటున్నావంతే. నువ్వు కూర్చుంటున్నావంతే. ఇట్స్ అన్ ఆర్డర్. పొద్దున్నుంచి సాయంకాలం అయింది, ఇప్పుడు ఆ అమ్మాయి ఆటోలో కూర్చుంటుందా కూర్చోదా? నీ అమూల్యమైన అభిప్రాయాన్ని నా ద్వారా ప్రేక్షకులకు తెలియజేయమ్మా. క్యా? అమ్మాయి ఆటోలో కూర్చుంటుందని 100. అమ్మాయి ఆటోలో కూర్చోదు, ఇదిగో 10. చదువు మన దగ్గర క్యాష్ లేదు, అన్ని కార్డ్సే. అవునా? ఇగో స్టెప్ చేయి. శంకర్రావు, పప్పి బేబీ, అమ్మాయి ఆటోలో కూర్చుంటుందంటావా? లేదు బేబీ. కూర్చుంటుంది పప్పి. ఏమి అమ్మాయి కూర్చో. నా గర్ల్ ఫ్రెండ్ అయితే అస్సలు కూర్చోదు మేడం. కూర్చోదు. సార్, ఆ అమ్మాయి విషయంలో ఏంటి మీ అభిప్రాయం? అమ్మాయిలు అడుక్కుంటే వింటారు, ఆర్డర్ ఇస్తే తంటారు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పాడు. ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి సార్ మీరు. ఐఎమ్ డాక్టర్ అజంతా, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. మైక్ దొరికితే ఫ్రీ పబ్లిసిటీ. పద్మారావు నగర్ మా జోనర్ కాదు. ఆడేంటి అలా వెళ్ళిపోతున్నాడు? సత్యభామ, నీకు ఆర్డర్ చేస్తే నచ్చదు, అందులో ఒక మగాడు ఆర్డర్ చేశాడు, కూర్చోద్దు. నీ మాట వింది, ఆటోలో కూర్చుంది. ఐ థింక్ షీ లైక్స్ యూ బాయ్. గర్ల్ ఫ్రెండ్స్ మాట వింటారు, పెళ్ళాలు వినరు. అతను చెప్పాడని కాదు, చాలా దూరం నడవాలి కదా. నాకు కాళ్ళు నొప్పులు, 2 కాళ్ళు నొప్పులు. ఏంటి ఈ ఫోన్ ఇంత ఎంగేజ్ వస్తుంది? లైన్ కలిస్తే వచ్చేయమని చెప్పు, నేను పూజకు వెళుతున్నాను. వస్తాద్, ఏంటి షేవింగ్ మండుతుంది? నేను బాల్తో సేవింగ్ చేస్తానంటే నువ్వు బాలుడితో సేవింగ్ చేసుకున్నావు. రేయ్ చూడు, ఎక్కడైనా తగిందా చూడు. ఒక్క నిమిషం, నాది కూడా మహేష్ బాబు లెక్క సెన్సిటివ్ స్కిన్. తగలేదు. ఏంట్రా ఇది? తెగితే బుడగలు వచ్చేవిగా. ఇంతకు ముందు ఏం చేసేవాడివి? పంచర్లు వేసేవాడిని. పంచర్లా? నువ్వు చూసుకో. సార్, నేను సార్ ఆచారి. ఇక్కడ ఫ్లైఓవర్ మీద ఒక గన్ను పట్టుకొని. రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మన హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి గన్నుతో అందరినీ బెదిరిస్తున్నాడు. ఇంతకు ముందే ఒక ఆటో డ్రైవర్ ని కాల్ చేసినట్టు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది భయపడుతూ అటు ఇటు పరుగులు తీస్తున్నారు. ఎలక్ట్రికల్ గ్రిడ్ ఆన్ అయి ఉండడం వల్ల ఎవరు బయటకు రాలేకపోతున్నారు. డోంట్ పానిక్, మీరు మాత్రం కంటిన్యూస్ గా అలాగే వింటూ ఉండండి రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. సార్, డిన్నర్ తీసుకురమ్మంటారా? డిన్నర్ వద్దని చెప్పాను కదా. ఓ కుర్రాడు గన్ తీసుకొని అందర్నీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. అతను చైన్ స్నాచర్ అని మాకు అనుమానంగా ఉంది. అతని చేతిలో ఆయుధాలను చూసి చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఫామ్ చేశాడు, అందరినీ చంపే ప్రయత్నం చేస్తున్నాడు. బ్రేకింగ్ న్యూస్, బాంబు లాంటి న్యూస్, బ్లాస్టింగ్ న్యూస్. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద కుర్రాడు పుతాకి ఏంటండి? ఏమండి, ఇక్కడ కామాలు, ఫుల్ స్టాప్లు అన్ని పెడతాను పారాగ్రాఫ్. నేను రాశాను ఇక్కడ. పుతాకి ఏంటి? ప్రతివాడు పక్కనోటి భాషను సరి చేసేవాడే గానీ వాడేం చేస్తాడో వాడికే తెలీదు. వాడికే సర్వసం తెలుసు అనుకుంటాడు. నేను చేయలేనండి ఈ లడ్డులో ఉద్యోగం. ఈజ్ ఎ టెర్రరిస్ట్, ఈజ్ ఎ బ్లడీ టెర్రరిస్ట్. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము ఇప్పుడే ప్రూవ్ చేయగలం. మాదాపూర్ ఏసీపీ దుర్గా అక్కడికి చేరుకునే అవకాశం ఉందని సమాచారం అందింది.
ఏసీపీ దుర్గా పోలీస్ డిపార్ట్మెంట్ హియర్. హలో, నీతో మాట్లాడడానికి పోలీస్ ఆఫీసర్ వచ్చింది. తోడ దేవార్కే పాస్ ఆజా. కమ్ కమ్ కమ్. మీ డిమాండ్స్ ఏంటి? నా డిమాండ్స్ बेवकूफ, असली काम तो यही है. చెప్పు. హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, పోలీస్ కమిషనర్, పోలీస్ కమిషనర్ ఇమ్మీడియట్లీ హియర్. వెంటనే ఇక్కడికి రావాలి. అప్పుడే నా ఒరిజినల్ డిమాండ్స్ చెప్తా. లేకపోతే హోమ్ మినిస్టర్ కూతుర్ని చంపేస్తాను. లేకపోతే హోమ్ మినిస్టర్ కూతుర్ని హోమ్ మినిస్టర్ కూతురా? హోమ్ మినిస్టర్ కూతుర్నేరా ఇప్పటి వరకు నువ్వు లవ్ చేసింది బ్రో. తను ఆడి Q7 కార్లో వస్తుంది. ఫాలో చేసి ట్రాప్ చేశాం. ఆటో ఎక్కింది. అసలు ట్రాఫిక్ జామ్ చేసింది నీ ఫ్రెండ్ ని బ్లాక్ చేసి హడావిడి చేసి న్యూస్ పెద్దది చెయ్యడానికి. ఆ తరువాత మా అసలు పని జరిపించుకోవడానికే. ఏం పర్లేదు లక్ష్మి, అమ్మాయికి ఏం కాదు. హోమ్ మినిస్టర్ గారి కూతురు ఫ్లైఓవర్ మీద ఇరుక్కుంది. ఆయన ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాం. హోమ్ మినిస్టర్ గారు, మీ కూతురు అక్కడ ఇరుక్కుపోయింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ అమ్మాయి కూడా ఇరుక్కుపోయింది. మీరు రెస్పాన్స్ ఏంటి సార్? సార్ చెప్పండి, చెప్పండి సార్, ప్లీజ్ సార్. మినిస్టర్ అయినా సెలబ్రిటీ అయినా పిల్లలకు తండ్రులే. మీ పిల్లలకి ఏమైనా అయితే మీరు ఎలా ఫీల్ అవుతారో సేమ్ అలాగే ఫీల్ అవుతున్నాను. అండ్ యాజ్ అ స్టేట్ హోమ్ మినిస్టర్ ఐ నో మై రెస్పాన్సిబిలిటీస్. 20 minutes లో హోమ్ మినిస్టర్ అండ్ కమిషనర్ ఇక్కడికి వస్తున్నారు. అంతవరకు ఎవరిని ఏమీ చేయొద్దు. 20 minutes లో హోమ్ మినిస్టర్ కమిషనర్ ఇక్కడికి వస్తున్నారంట. హోమ్ మినిస్టర్ ని కమిషనర్ ని సంఘటన స్థలానికి రావాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఇది గమనించారా? రోజు కారులో వెళ్ళే హోమ్ మినిస్టర్ కూతురు ఈ రోజు ఆటోలో వెళ్ళింది. ఎందుకు? చూడు, కొంతమందిలో గాలి వార్తల్ని ప్రసారం చేయొద్దు. మన భారత్ టుడే ఛానల్లో నిఖార్సైన వార్తల్ని ప్రసారం చేయాలి. వాట్? ఇదంతా నువ్వు చికెన్ బిర్యానీ తినకపోవడం వల్ల జరుగుతున్న రాద్ధాంతమా? అవును బ్రదర్. నువ్వు చికెన్ బిర్యానీ తినకపోతే ఈ ఫ్లైఓవర్ మీద జరిగే ప్రమాదాలకి పరిణామాలకి బాధ్యుడివి నువ్వే. తింటే మన చచ్చిపోతావా? తింటే బతికిపోతావు. ఐఎమ్ ఎనిమల్ డాక్టర్. ఐ లవ్ ఎనిమల్స్. నేను మా ఆవిడకే కదా, పక్కింటి ఆవిడ కూడా మాట ఇచ్చాను. ఒరే నా మైక్ లో జంతువులు డాక్టర్, ఓ పక్కన మనుషులు చచ్చిపోతుంటే నువ్వు మా ఆవిడికి మాట ఇచ్చానంటే తిను చికెన్ బిర్యానీ. తినను బ్రదర్. తినాలి. తినను. ఒరే బెక్కర్, దీన్ని ఇన్స్పైర్ చేయడానికి మంచి మోటివేషనల్ సాంగ్ కూడా అందుకు చెప్తాను. రఘునందన అరే బాబా మిత్ర వారు మునిమల గట్ట బుద్ధి నేర్పుతాడు. మూడంటారు చదువు నేర్పుతాడు. చామటోడు బంగారు కోడి పెట్ట వచ్చరండి. బ్రదర్, నా బాధ్యత నాకు గుర్తొచ్చింది. అందరు నేను కాపాడతా. వాళ్ళ కోసమైనా చికెన్ బిర్యానీ తింటా. త్వరగా వెళ్ళి తిను, లేకపోతే కమిషనర్ హోమ్ మినిస్టర్ వచ్చారనుకోండి పరువు పోద్ది. త్వరగా వెళ్ళు. తినేస్తా. శాంతి బ్రదర్, వార్ కంప్లీటెడ్. పీస్. ఇదిగో మ్యాటర్ క్లియర్ అయ్యా, వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ క్లియర్ చేయండి. ఇదిగో ఇన్స్పెక్టర్ అమ్మా, సినిమా అయిపోయింది. వెంటనే వెళ్ళిపోయి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పట్టుకోండి. మీ వాళ్ళు లైన్లో ఉన్నాడా? బ్రో, ఐ హావ్ టేకెన్ అ డెసిషన్. ఐ విల్ ఈట్. ఏంట్రా? అదే బ్రో, చికెన్ బిర్యానీ. పక్కకు పోరా. వీడేంటి నా త్యాగాన్ని గుర్తించట్లేదు? ఇఫ్ మటన్ ఇస్ ఓకే బ్రో. ఏంట్రా? ఫిష్, ఫ్రాన్స్, కుక్ అయితే ఓకే బ్రో. కాల్చి పడేస్తా. అమ్మో, వాడెవడో ఫేస్ క్లియర్ గా తెలియట్లేదు సార్. అల్ఖైదా అనే అనుమానంగా ఉంది. నో అల్ఖైదా కానీ ISIS కానీ IM కానీ బేసిక్ మాస్కులు వాడతారు, AK-47 గన్స్ వాడతారు, ఫోన్లో టచ్లో ఉంటారు. కానీ ఇదంతా ఒకటే చేస్తున్నాడు. దిస్ ఈజ్ సంథింగ్ న్యూ. సార్, ఆ టెర్రరిస్ట్ ఫేస్ కనిపిస్తుంది సార్. సార్కి ఏమైంది? వాడెవడనుకుంటున్నావు? సార్ సొంత తమ్ముడు. తమ్ముడా? ప్రపంచంలో అందరూ నన్ను నమ్ముతారు, కానీ మా అన్న నన్ను నమ్మడు. నమ్మను. వాడు ఇచ్చేస్తున్నా అంటే నమ్మను. ఇంపాసిబుల్. సార్, మీ తమ్ముడు ఫ్రెండ్ వేణు సార్. అనే నేను ఇప్పుడే టీవీలో చూస్తున్నాను. నేను సెలూన్లో ఉన్నానే. అసలు నాకేం అర్థం కావట్లేదు.
చాలా సేపటి నుంచి వాడి ఫోన్ ఎంగేజ్ వస్తుందన్నయ్య. ఫోన్ ఎంగేజ్. ఈస్ టేకింగ్ ఇన్స్ట్రక్షన్స్. నెంబర్ని టెస్ట్ చేయండి. ఎవడో వీడిని బెదిరించి పని చేస్తున్నాడు. దిస్ ఈస్ రిమోట్ ఆపరేషన్. రమ్మోహన్ సార్, నాకు మీతో ఒక మాట చెప్పాలి సార్. ఫ్లైఓవర్ హైజాక్ మ్యాటర్ సార్. మనకి ఇప్పటి వరకు ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఎలాంటి విధమైన అప్డేట్స్ లేవు. మనం పిలవపోయిన మన స్టూడియోకి వచ్చినందుకు ఈయన ఏం చెప్తారో విందాం. ఇంక ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఆరోగ్యమే నా ఆరో ప్రాణం. పచ్చివి తినండి, పచ్చగా ఉండండి. గడ్డి తినండి, గుణవంతులుగా ఉండండి. అసలు మొట్టమొదటి బాంబు ఎక్కడ పుట్టిందో తెలుసా? ఎక్కడా? మన పొట్టలో. టేస్ట్ అని రోస్టు చేసిన ఫాస్ట్ ఫుడ్ని వేస్ట్గా తింటామా? ఇక బాత్రూంలో బ్లాస్ట్. అదే టెర్రరిజం. నాకు తెలిసి టెర్రరిజం కూడా తిండికి సంబంధించిన వ్యాధే. మనం ఏం తింటామో అలాగే ఉంటాం. ఏమి తినకపోతే ఇలా ఉంటాం. ఆకులు తినే మేకలు కొండలెక్కుతున్నాయి. మేకని తినే మనుషులు మంచాలెక్కుతున్నారు. శాకాహారం మీద అలక మానండి, మొలకలు తినండి. తందూరీ చికెన్ లెగ్ పీస్ ఎలా ఉంటుంది? గన్నులా ఉంటుంది. అది తిన్నవాడు గన్ను పట్టుకోక కాళ్ళు పట్టుకుంటాడా? కాళ్ళు పట్టుకుంటాడా చెప్పండి? నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, దీన్ని ప్రైమ్ టైంలో వేయండి. एक एम्बुलेंस का स्ट्रेचर बस. ఇక్కడ అంబులెన్స్ స్ట్రెచర్ అర్జెంట్ కావాలి. ఆ ఎలక్ట్రికల్ గ్రిడ్ ని 2 నిమిషాలే ఆఫ్ చేస్తాం. ఇక్కడ డ్రైవర్ చావు బతుకుల్లో ఉన్నాడు. 2 నిమిషాలు ఎలక్ట్రికల్ గ్రిడ్ ఆఫ్ చేస్తా. ఎవరన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారో కాల్చి పారేస్తా. सर अनवर भाई ने मुझे बॉम्ब लगाने के लिए बोला सर. मुझे वो ठीक नहीं लगा सर. मैंने बॉम्ब नहीं लगाया सर. నీకు అన్వర్ ఫ్లాట్ ఎక్కడో తెలుసా? తెలుసు సార్. 108 అంబులెన్స్ స్ట్రెచర్ అడిగాడు. ఇదేమైనా కొత్త నాటకమా? సరేండర్. ఏంటన్నా స్ట్రెచర్ అని దేక్కుంటూ వచ్చావా? కనిపించిన 3వ సింహారా నువ్వు? ఏ టైంలో సాయి కుమార్ వేషాలు తెలియదురా? వాళ్ళని తొందరగా వెళ్ళమను. ఎలక్ట్రికల్ గ్రిడ్ ఆన్ చేస్తున్నాను. తీసుకెళ్ళండి. అసలు బుద్ధుందా మీకు? ఇక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా పోలీసులు ఎందుకు పంపారు? మీకేం తెలీదు, తెలుసుకోరు, అర్థం చేసుకోరు. కంపు కంపు చేస్తారు. ఓకే ఓకే ఓకేరా, కూల్. డిమాండ్స్ చెప్పు. చెప్తానన్నా చెప్తాను. నీవి డిమాండ్స్ కదా నా కమాండ్స్. మూర్ఖులన్నా మా వాళ్ళు. సిచ్యువేషన్ తెలుసుకోకుండా పోలీసులు పంపారు. ఇక్కడ ఎంతమంది ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయో మీకు అర్థమవుతుందా? పోలీసులు పంపుతున్నారు. ఇక్కడ ఉంటాయి BLU-82 బాంబ్స్. ఎంత పవర్ఫుల్ అంటే ఒకటి పేలితే హైటెక్ సిటీ మొత్తం పూర్తయిపోద్ది. అలాంటివి ఇక్కడ 3 ఉన్నాయి. మినిమం 1,00,000 మంది చేస్తారు. కెన్ యు గైస్ ఈవెన్ ఇమాజిన్ దట్? పోలీసులు పంపుతున్నారా? పంపండి. సరే బాంబ్ పేలితే మీ దగ్గర ప్రికాషనరీ మెజర్స్ అన్నా ఉన్నాయా? ఉండవు. మినిమం స్టాఫ్ కూడా లేరు. స్పెషల్ టాస్క్ ఇన్ఫార్మ్ చేశారా? సివిల్ డిఫెన్స్ ఇన్ఫార్మ్ చేశారా? కమాండో ఫోర్స్, స్నిఫర్ డాగ్స్, నేను చూస్తాను. ఫోరెన్సిక్ యూనిట్, ఒరిజినల్ రిస్క్ యూనిట్, STF, ఆక్టోపస్, ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్, ATS, SRPF. స్మోకింగ్ అంటే నేను నచ్చదు కదా మరి సార్. వైర్లెస్ టీమ్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్, రిమోట్ జామర్స్ యూనిట్. మీరు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా? లేదు, చెయ్యరు. కానీ పోలీసుల్ని మాత్రం పైకి పంపుతారు. పంపండి. మొత్తం బ్లాస్ట్ చేసి పడేస్తారు. ఏంటి సార్ మీ తమ్ముడు డివైడ్ చేస్తున్నాడు? ఈవియేట్ కాదు, డైరెక్షన్స్ ఇస్తున్నాడు. బాంబ్ స్క్వాడ్, ఫైట్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ గా ఉండండి. దేర్ ఇస్ ఎ బిగ్ హిడెన్ ప్రాబ్లం. ఓకే సార్, వి విల్ డు రైట్ నౌ. నా ఒరిజినల్ డిమాండ్స్ చెప్పు. నేను చెప్పనన్నా. లేకపోతే నీ డిమాండ్స్ నా డిమాండ్స్ ఏంటన్నా? మన డిమాండ్స్ అన్నా. నేను నీ డిమాండ్నా? ఇప్పుడు చెప్పన్నా. ఓకే, జైల్లో ఉన్న అస్లాం భాయ్ని వెంటనే రిలీజ్ చెయ్యాలి. అది మ్యాటర్. అస్లం బాయ్ మొన్న పేపర్ కూడా చదివాను. మొన్న జరిగిన బ్లాస్ట్ లో ప్రధాన నిందితుడు. ఎవిడెన్స్ లో దొరికింది. అన్నా మన అస్లం బాయ్ తొందర విడిపించాలన్నా, లేకపోతే శిక్ష పడిపోద్దన్నా. డిమాండ్స్ ఫుల్ గా విను. అస్లాం భాయ్ని వెంటనే విడుదల చేసి హెలికాప్టర్ లో తీసుకెళ్లి వికారాబాద్ లో డ్రాప్ చేయాలి. క్లియర్? అదంతా టీవీలో లైవ్ రావాలి. భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమా చూపించావన్నా. హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ అదిరిపోయిందన్న స్కెచ్. అన్నా ఇంకో చిన్న విషయం, ప్రైవేట్ హెలికాప్టర్ ఆర్డర్ చేద్దాం అన్నా, లేదంటే సేఫ్టీకి ప్రాబ్లం. ఓకే బ్రో, తమ్ముని బ్రో. ఓకేనా? సూపర్.
నా ఒరిజినల్ డిమాండ్. 1 సెకండ్ అన్నా, ఎలాగో మనం చేస్తున్నాం, డబ్బులు కూడా అడగమంటావా? ఖర్చులకైనా పనికొస్తాయి. డబ్బు వద్దు, డిమాండ్స్ చెప్పు. వద్దంటే వదిలేనా, నాకేమైనా అవసరం ఏంటి? నా ఒరిజినల్ డిమాండ్స్. 1 మినిట్, ఇప్పుడే చెప్తాను. అమ్మో అన్ను, నువ్వు ఎస్కేప్ ఎలా అవుతావు? నా సంగతి నేను చూసుకుంటా. డిమాండ్స్ చెప్పు. నీకు ఎస్కేప్ రూట్ ఉంటే నాకు ఓకే అన్న, నో ప్రాబ్లం. ఓకే, నా ఒరిజినల్ డిమాండ్స్. 1 మినిట్ అన్న, ఒక లాస్ట్ డౌట్, నువ్వు తిట్టమంటే అడుగుతా. రైట్. అదిగో నీ కోపం వస్తుందన్న. అబ్ క్యా హై? బోల్ 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 బోల్. వెనకటాడెవడికో సంవత్సరం మొత్తం నీళ్ళల్లో ముంచి సంగీతం నేర్పిస్తే ఫైనల్ గా స్విమ్మింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చిందంట. అలా ఉంది స్టోరీ. ప్లానింగ్ మొత్తం నువ్వు చేసావు, నానా డాష్లు డాష్. మరి నువ్వు యాక్ట్ చేసిన సినిమాకి నాకు ఆస్కర్ అవార్డు ఏంటి? అసలు నిన్ను కాదు, నీకు విలన్ క్యారెక్టర్ ఇచ్చినా ఆడిని పట్టుకుందన్న. నీ ఫ్యాన్ గా నేను హర్ట్ అన్నా. అదే నువ్వు డైరెక్ట్గా వచ్చి నీ డిమాండ్స్ నువ్వే చెప్పుకున్నావు అనుకో, ఈ పాటికి ట్విట్టర్ ఫేస్బుక్ లో ట్రెండింగ్ లో ఉండేవాడు. నేను హర్ట్ అన్నా. నువ్వు ఎందుకన్నా ఇక్కడికి రాలేదు? నేను డైరెక్ట్ గా రాకూడదు, డిమాండ్ చెప్పకూడదు. కైవును పంపించేవాడు మిస్ అయ్యాడు. 12 గంటల వరకే టైం, అందుకే నిన్ను. Oh, shit. అంటే నువ్వు కయ్యమని వాడిని పంపేవు, వాడిని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి. నీ ప్లాన్ ఫెయిల్ అయింది, అప్పుడే నువ్వు మా లవ్ స్టోరీ చూసావు. నేను కూడా పిచ్చినా డాష్లా నీకు కనిపించేలా నా నెంబర్ చూపించాను. చీకట్లో బాణం వేసావు, నేను నీకు దొరికాను. బాబాయ్, క్యా బాత్ హై, క్యా ఖేలా హై. రైట్. ఏం కావాలరా నీకు? నా స్ట్రెంత్ తెలిసి నువ్వు నాతో ఆడుకుంటున్నావు. అన్వర్ భగవంతుడు ఫ్లైఓవర్ మీద 3 సోదాపు ఫ్లైఓవర్ మీద 3 బాంబులు ఉన్నాయి. వాటి రిమోట్ నీ చేతిలో ఉంది. నొక్కితే ఫ్లైఓవర్ మాడి మస్ అయిపోద్ది. అయితే ఏంటి? నాకని తప్పిందనుకో, నేనే కాల్చుకు చచ్చిపోతాను. కాల్చుకోనా? వద్దు 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 వద్దు. కాల్చుకోను బ్రో. నేను పోతే నువ్వేమైపోతావు? నీ డిమాండ్ నేను చెప్పాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. క్యా బాయ్, ఖేల్ షురూ కరే. ఇట్స్ ఎ స్మాల్ గేమ్. నువ్వు అన్నట్టే చిన్న చేంజ్ అంతే. ఇప్పుడు నువ్వు ప్లేయర్ అండ్ ఐఎమ్ ద కెప్టెన్. ప్లేయర్కి కెప్టెన్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ చాలా సింపుల్. నాకన్నా బా నీకే తెలుసు. నువ్వు ఆడేవాడివి, నేను ఆడించేవాడిని. నువ్వు బాలు, నేను కాలు. ఈ గేమ్లో 2 సింపుల్ రూల్స్. రూల్ నెంబర్ 1, నేను నా గర్ల్ ఫ్రెండ్ ఈ ఫ్లైఓవర్ మీద ఉన్న వాళ్ళందరూ సేఫ్గా వెళ్ళిపోవాలి. రూల్ నెంబర్ 2, ఇంకేం అనుకోలేదు బ్రో. హలో హలో సార్, అన్వర్ ఇక్కడే ఉండాలి సార్. ఎస్కేప్ అయ్యాడు సార్. ఇక్కడ నుంచే వెళ్ళాం సార్. ఎస్కేప్ అయ్యాడు. పక్క బిల్డింగ్స్ అన్ని చెక్ చేయండి. చెక్ పోస్టులన్నీ అలర్ట్ చేయండి. సార్, కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్. సార్, అర్జెంటుగా కిందకి రండి సార్, ప్లీజ్. ఓకే. వాడి గేమ్ నా గ్రిప్లోకి వస్తుంది అనుకున్న టైంలోనే వాడు ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ కన్ఫ్యూజన్. అర్థం చేసుకోవడం కాదు, అపార్థాలు తొలగిపోవడం నిజమైన ప్రేమ. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఓకేనా? బ్రేకింగ్ న్యూస్. సెలవు మీద వెళ్లిన డీఐజీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సార్,
డిఐజీ గారు ఇప్పుడే వచ్చారు. ఎవరు ఎవరితను? వీడి పేరు కయ్యూమ్ సార్. ఇట్స్ ఏ ప్రీ ప్లాన్ టెర్రరిస్ట్ ఆపరేషన్. యాక్చువల్గా ఇది ఆపరేషన్కి వెళ్ళాలి సార్. ఎందుకు వెళ్ళలేదు? సార్ నేను వెళ్ళి హోమ్ మినిస్టర్ గారితో. కమాన్ రామ్మోహన్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్. వీ కాంట్ గో టు హోమ్ మినిస్టర్ లైక్ దిస్. Kalyan, we want him alive. ఢిల్లీ నుంచి కాల్స్ వస్తున్నాయి, మేము అప్డేట్ చేస్తున్నాం సార్. సార్ డిఐజీ, నేను ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నాను సార్. ఎందుకు? సార్ టైం చూడండి సార్, జస్ట్ 10 minutes లెఫ్ట్. వాట్ డు యు మీన్? సార్ ఇట్స్ ఎ ప్రాంక్ కాల్ సార్, ఐ విల్ హ్యాండిల్ ఇట్. బట్ నీ ప్రాణానికి ప్రమాదం. నా దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాను సార్, అది నా బాధ్యత. బ్రేకింగ్ న్యూస్, డిఐజీ ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నాడు. అతను ప్రాణాలతో తిరిగి వస్తాడా లేదా చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. ఇప్పుడు డిఐజీ వచ్చాడేంటి? ప్లాన్ మొత్తం పాడు చేసేలా ఉన్నాడు. సార్ మీరు దయచేసి దగ్గరికి రావద్దు, నేను తప్పక కాల్చాల్సి ఉంటుంది. సార్ మీకు తెలీదు సార్, మీరు అనుకున్నట్టు కాదు సార్, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తెలుసు, నువ్వు టెర్రరిస్ట్వి కాదు. నువ్వు ఎవరి గన్ పాయింట్లో ఉన్నావో నేను వాడి గన్ పాయింట్లోనే ఉన్నాను. నా ఫ్యామిలీని కిడ్నాప్ చేశాడు. చిన్న చిన్న పిల్లలు నా ఫ్యామిలీ. నీతో డిమాండ్స్ చెప్పించకపోతే వాళ్ళని చంపేస్తాడు. ఛీ, వాడు మనిషేనా? చిన్న చిన్న పిల్లలు. నువ్వు మాత్రం డిమాండ్స్ చెప్పొద్దు. అవును బేటా, నువ్వు చెబితే వాడు మనల్ని చంపేస్తాడు. వాడి బొంద. మనం కనుక డిమాండ్స్ చెప్పకపోతే వాడే కుక్క చావు చేస్తాడు. కుక్క చావు? అసలు డిమాండ్స్ ఏంటి? మీకు చెప్పాడా సార్? నాకేం చెప్పలేదు. నిన్ను కలిసి నీతోనే చెప్పించమన్నాడు. నా ఫ్యామిలీ, చిన్న చిన్న పిల్లలు. డిమాండ్స్ ఏంటి? ఆడెవడో జైల్లో ఉన్న టెర్రరిస్ట్ విడిపించాలంట. ఇదంతా సరిపోతున్నట్టు జరిగేది మొత్తం టీవీలో లైవ్ టెలికాస్ట్ కూడా చేయించాలంట. చూడు, వాడి డిమాండ్ చెప్పేసి ప్లీజ్. అస్లాం భాయ్ని రిలీజ్ చేయాలి, వికారాబాద్లో డ్రాప్ చేయాలి, ఆ టీవీలో లైవ్ టెలికాస్ట్ రావాలంటే సెంట్రల్ లెవెల్లో డెసిషన్స్ తీసుకోవాలి. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. మేడం, నా ఫ్యామిలీ, చిన్న చిన్న పిల్లలు. సార్ చెప్పింది కరెక్ట్. మనకేమైనా అయితే అస్లం బాయ్ని రిలీజ్ చేయరు. అస్లం బాయ్ రిలీజ్ అయ్యే లోపల మనం అందరం తప్పించుకోవాలి. అంతే కదా సార్? ఎస్, డిమాండ్స్ చెప్పేసి నేను అందరినీ సేవ్ చేస్తాను. అది కాదు, ఇందాక వేరే చెప్పావు కదా. అలా వద్దు, ఇదే కరెక్ట్. నువ్వు తొందర పడొద్దు. లెట్స్ థింక్ అబౌట్ ఇట్. అరే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. నేను చెప్తున్నాను కదా, అందరినీ సేవ్ చేస్తానని. చిన్న చిన్న పిల్లలు. మనకి వేరే దారి లేదు. సార్ చెప్పింది కరెక్ట్. నేను డిమాండ్స్ చెప్పేస్తాను. సార్ మిమ్మల్ని నమ్మి డిమాండ్స్ చెప్పేస్తున్నాను. అందరినీ కాపాడతారు కదా సార్? ఎస్, కాపాడేస్తాను. విల్ సేవ్ దెమ్ ఆల్, ఐ స్వేర్. సేవ్ చెయ్యాలా? చేస్తా. నా ఒరిజినల్ డిమాండ్స్ జైల్లో ఉన్న అస్లం బాయ్ని ఉరి తీయాలి.
జైల్లో ఉన్న అస్లం భాయ్ని ఇమీడియట్ గా ఉరి తీయకపోతే ఫ్లైఓవర్ ని ఇమీడియట్ గా బ్లాస్ట్ చేసి పడేస్తా. మనల్ని చంపడం కన్నా వాడికి డిమాండ్స్ చెప్పించడమే ముఖ్యం. నెక్స్ట్ 10 minutes లో ఎవడైతే ఫ్లైఓవర్ మీదకి వస్తారో వాడే టెర్రరిస్ట్. కానీ 50% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. నేను కన్ఫర్మ్ చేసుకున్నాక నీకు సైగ చేస్తాను. వాడు ఏం మాట్లాడినా నువ్వు అడ్డుపడు. వాడు చిరాకు పడతాడు, కన్ఫర్మ్ అవుతుంది. వాడిని లాక్ చేయొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకో, టెర్రరిస్ట్ అంటే రాక్షసుడు కాదు, జస్ట్ మనిషి. ఎవడైనా పట్టుకోవచ్చు. ఓకేనా? ఒరే సప్ప క్యాండిడేట్, అప్పుడప్పుడు మేధావులు కూడా మిస్టేక్స్ చేస్తారు తెలుసా? అన్వర్ అంటే నువ్వే నాకు చెప్పింది 3 డిమాండ్స్, కానీ నీకు 2 రివీల్ చేశాను. హడావిడిలో 3వది నువ్వే చెప్పేశావు. అస్లాం భాయ్ని రిలీజ్ చేయాలి, వికారాబాద్లో డ్రాప్ చేయాలి, ఆ టీవీలో లైవ్ టెలికాస్ట్ రావాలంటే సెంట్రల్ లెవెల్లో డెసిషన్స్ తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు నేను ఆ టెర్రరిస్ట్ పేరు చెప్పనే లేదే. అస్లం భాయ్ అని ఫ్లోలో నువ్వే చెప్పేశావు. ప్రెజర్ తట్టుకోవడానికి నీ ఆక్యుప్రెజర్ పాయింట్స్, అడిషనల్ క్లూ. మొత్తానికి నీ గేమ్ నా గ్రిప్లోకి వచ్చింది. నేను చెప్పిన డిమాండ్స్ కానీ ఇమీడియట్ గా అమలు చేయకపోతే మీ డిఐజీ పొచ్చ పేలిపోద్ది. నాకు మీడియా సపోర్ట్ కావాలి. ఇక్కడికైనా బ్లాస్ట్ జరిగితే ఎంతమంది ప్రాణాలు పోతాయి, ఎంత నష్టం జరుగుతుంది మీరే ఢిల్లీకి వినిపించేలా చెప్పాలి. కొద్దిసేపటి క్రితం అస్లాం భాయ్ అనే ఉగ్రవాదిని జైలు నుండి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా అధికారులపై గన్తో దాడి చేశాడు. అస్లం భాయ్ కో జైల్ మే ಜೈಲರ್ ಬಳಿಯಿದ್ದ ಗನ್ನನ್ನು ಕಸಿದುಕೊಂಡು ಅವರ ಮೇಲೆ ತಿರುಗಿಸುತ್ತಿದ್ದಾನೆ. కానిస్టేబుల్ బషీర్ అస్లాం భాయ్ని కాల్చి చంపారు. జైల్లో ఉన్న అస్లాం భాయ్ చనిపోయాడు. ఇక్కడి నుంచి ఎవరు ప్రాణాలతో బయటపడరు. అవి పంచేవి బ్రో, జామర్స్ ఆన్ అయి ఉన్నాయి. I will kill everybody. అన్వర్ భగవంతుడు. గేమ్ ఈజ్ నాట్ ఓవర్ బ్రదర్. ఐఎమ్ ది కెప్టెన్. డోంట్ టచ్ ఇట్. ఇది రిమోట్ తో పనిచేసేది కాదు, బ్లాస్ట్ అవ్వడం ఖాయం. ఇది చస్తుంది, ఇది చస్తుంది. సార్ ఏదో చేయండి సార్, కాపాడండి సార్. సార్ నో సార్, నో నో, ఇది యాక్టివేట్ అయిపోయింది. ఇట్స్ టైమర్ బాంబ్. ప్లీజ్, ఇట్స్ వెరీ డేంజరస్. మీరు వెనక్కండి ప్లీజ్. ఆమెని మనం సేవ్ చేయలేము. సార్, టైమర్ బాంబ్ యాక్టివేట్ అయిందట. డిఫ్యూజ్ చేయడం కష్టం అని చెప్తున్నారు.
పెళ్లి చేసుకుందాం మ్యాంగో. నేను స్పైడర్ మ్యాన్లా బిల్డింగ్స్ ఎక్కలేను, శక్తిమాన్లా బిల్డింగ్స్ మీద నుంచి దూకలేను, సూపర్ మ్యాన్లా హీమ్యాన్లా ఫైటింగ్స్ చేయలేను. మనం పెళ్లి చేసుకుంటే మన పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతారు తెలుసా? కలిసి హోంవర్క్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు. నీ బర్త్డే రోజే కాదు, నీ డెత్ డే రోజు కూడా తోడుంటాను. ఐ లవ్ యూ మ్యాంగో. ఆ రెండో వైర్ డిస్కనెక్ట్ అయితే టాగుల్ స్విచ్ ఆఫ్ అయి పవర్ సప్లై ఉండదు. మీరు గేమ్ బాగానే ప్లాన్ చేశారు సార్. డిపార్ట్మెంట్లో ఎవ్వరికీ డౌట్ రాలేదు. యాక్సిడెంట్, ట్రాఫిక్ జామ్ అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. ఒకే ఒక తప్పు చేశారు సార్. నా తమ్ముని మీ టీంలో తీసుకున్నారు. వాడు ఏ టీంలో ఉంటే ఆ టీం ఓడిపోతుంది. చిన్నప్పటి నుంచే అంతే. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడం, 5 స్టార్ ఫెసిలిటీస్తో జైల్, కోర్టులు, కాస్ట్లీ లాయర్స్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, వెనకాల కాన్వాయ్, వాయిదాలు, కస్టడీలు, హ్యూమన్ రైట్స్, క్షమాభిక్ష, సింపతి. వేస్ట్, టైం వేస్ట్. ఇప్పుడు నాకు మ్యాంగోకి ఈ ఫ్లైఓవర్ ఫేవరెట్ స్పాట్. మేము హ్యాపీగా ఉన్నా, డల్గా ఉన్నా ఎర్లీ మార్నింగ్స్ ఇక్కడికే వస్తాం. నువ్వు స్కూల్ డేస్లో చాలా తెల్లగా ఉండేవాడివి కదా? ఎండల్లో ఎక్కువ తిరిగానులే. అవును, నువ్వు చిన్నప్పుడు ఎంత ఉన్నావు, ఇప్పుడు అంతే ఉన్నావు ఏంటి? ఏ అవును, ఇప్పుడు ఆస్ట్రాలజీ నమ్ముతావా? దేన్నైనా కొంతవరకే నమ్మాలి. జాతకాల్లో ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే చెప్తారు. సొల్యూషన్స్, సక్సెస్ ఎవరికి వాళ్ళు ఎత్తుక్కోవాలి. ఈ సంబంధం క్యాన్సిల్. దీని మెల్లో ఎందుకు ఎక్కడ మొక్కుదాం. మీ అమ్మాయిని చేసుకున్నా మీ పని మనిషిని తీసుకెళ్తారండి. బాయా టిష్యూ కొట్టలు కొంచెం ఇద్దరికి పనికి వస్తుంది.